నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 2500 ఏళ్లు వెనక్కి. ఎక్కడో చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న తెగలు చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా ఎలా మారాయి? అసలు ప్రాచీన భారత నాగరికత పునాదులు ఎలా పడ్డాయో తెలుసుకుందాం రండి. మరి ఒక నాగరికత ఎలా నిర్మించబడుతుంది అంటే సాధారణంగా ఇది వలసలతో కొన్ని శక్తివంతమైన ఆలోచనలతో మొదలవుతుంది. ఇవి కేవలం మనుషులు ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లడం మాత్రమే కాదు, ప్రజలు తమ ప్రపంచాన్ని చూసే విధానాన్ని, వాళ్ల సమాజాన్ని నిర్మించుకునే పద్ధతిని పూర్తిగా మార్చేస్తాయి. సరే, మరి ఈ ప్రయాణాన్ని మనం క్రీస్తుపూర్వం 1500 నుండి మొదలుపెడదాం. సరిగ్గా ఇదే ఆ సమయం. ఇండో-ఆరియన్ తెగలు భారత ఉపఖండంలోకి వలస వచ్చి ఇక్కడి సంస్కృతి మీద, సమాజం మీద చెరగని ముద్రవేయడం మొదలుపెట్టారు. ఈ వేదాలున్నాయే, వీటిని శతాబ్దాల పాటు అసలు రాయనే లేదు, కేవలం నోటిమాటతో ఒక తరం నుండి మరో తరానికి అందిస్తూ వచ్చారు. అంటే ఇవి కేవలం శ్లోకాలే కాదు, అదొక జీవన విధానం, ఒక గొప్ప తత్వశాస్త్రం. వీటన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఒక సజీవ సంప్రదాయం. ఇక్కడ మనం చూస్తున్నది మన ఇప్పటి నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచం. ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ పెద్ద పెద్ద రాజ్యాల్లేవు, కేవలం పశువులనే ఆధారంగా చేసుకుని బతికే సంచార తెగలు మాత్రమే ఉన్నాయి. కాని ఆశ్చర్యమేంటంటే వాళ్ల జీవితం, వాళ్ల నమ్మకాలే ఆ తర్వాత కాలంలో భారత సమాజానికి పునాది అయ్యాయి. మరిప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ ఈ సంచార జీవితాన్ని మొత్తం ఎలా మార్చేసిందో చూద్దాం. ఇది కేవలం ఒక టెక్నాలజీలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఇది సమాజంలో కొత్త అధికార కేంద్రాలను సృష్టించింది, కొత్త వ్యవస్థలనే నిర్మించింది. ఈ టైంలైన్ చూడండి, ఇది దాదాపు 900 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. చిన్న చిన్న తెగలుగా మొదలైన ఒక సమాజం నెమ్మదిగా ఎలా శక్తివంతమైన రాజ్యాలుగా మారిందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సమాజం పెద్దదై మరింత సంక్లిష్టంగా మారుతున్నప్పుడు దాన్యొక పద్ధతి ప్రకారం నడపడానికి ఒక కొత్త వ్యవస్థ అవసరమైంది. అలా వచ్చిందే ఈ వర్ణ వ్యవస్థ. అంటే ప్రజలను వాళ్లు చేసే పనులను బట్టి 4 ప్రధాన వర్గాలుగా విభజించడం మొదలైంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే అధికారం ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. ఈ కాలంలో రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలు గంగా మైదానం నుండి నెమ్మదిగా తూర్పువైపుకు జరిగాయి. అవి మారినప్పుడు తమతో పాటు కొత్త ఆలోచనలను, కొత్త రాజ్యాలను కూడా తీసుకువచ్చాయి. మరి ఈ సామాజిక, రాజకీయ మార్పులు జరుగుతున్నప్పుడు అవి ప్రజల ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేశాయి. అసలు జీవితమంటే ఏమిటి, మన ఉనికికి అర్థమేంటి లాంటి ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవే ఒక కొత్త మేధో ఆధ్యాత్మిక విప్లవానికి దారితీశాయి. ఈ స్లైడ్ చూస్తే ఆనాటి 2 వేర్వేరు ఆలోచనా విధానాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకవైపు సాంప్రదాయబద్ధంగా యజ్ఞాలు, యాగాలు చేయడం, మరోవైపు వ్యక్తిగతంగా తపస్సు, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని వెతకడం. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణే ఆనాటి సమాజాన్ని ముందుకు నడిపించింది. ఈ మేధోమతనం నుండే బౌద్ధం, జైనం లాంటి కొత్త మతాలు, అలాగే ధర్మం, కర్మ లాంటి కొత్త భావనలు పుట్టుకొచ్చాయి. ఇవి కేవలం ఆనాటి సమాజాన్ని మాత్రమే కాదు, ఆలోచిస్తే నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇలా ఒకవైపు తాత్విక, ఆధ్యాత్మిక మార్పులు జరుగుతుంటే మరోవైపు రాజకీయంగా కూడా ఒక పెద్ద మార్పు రాబోతోంది. చిన్న చిన్న రాజ్యాల స్థానంలో ఒక మహాసామ్రాజ్యం ఆవిర్భవిస్తోంది. 3000 అవును, చంద్రగుప్త మౌర్యుడు ఎదుర్కోవాల్సొచ్చిన నంద సామ్రాజ్యం సైన్యంలోని యుద్ధ ఏనుగుల సంఖ్య ఇది. ఇంత పెద్ద బలమైన సైన్యాన్ని ఓడించడం అసాధ్యం అనిపించినా చంద్రగుప్తుడు దాన్ని చేసి చూపించాడు. ఈ విజయం కేవలం ఒక రాజ్యాన్ని గెలవడం లాంటిది కాదు, ఇది భారత ఉపఖండంలోనే మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యానికి పునాది వేసింది. మౌర్య సామ్రాజ్యం భారత ఉపఖండాన్ని రాజకీయంగా ఒక్కటి చేసింది. అంతేకాదు, ఒకే రకమైన పన్నుల విధానాన్ని, పరిపాలనను, సైనిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల వాణిజ్యం, వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైంది. ప్రజలందరూ నా బిడ్డలు, ఇవి అశోక చక్రవర్తి మాటలు.
కళింగ యుద్ధంలో జరిగిన ఆ రక్తపాతం చూసి చలించిపోయి ఆయన యుద్ధ మార్గాన్ని వదిలేసి శాంతి ధర్మ మార్గాన్ని స్వీకరించారు. ఈ మార్పు ఆయన పాలనలోనే కాదు, భారత చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు మనం ఉత్తర భారతదేశం గురించి మాట్లాడుకున్నాం కదా, కాని అదే సమయంలో దక్షిణాన కూడా ఒక గొప్ప సంస్కృతి, అద్భుతమైన సాహిత్యం విలసిల్లుతోంది. అదే తమిళకం. ఈ సంగం యుగాన్ని తమిళ సాహిత్యానికి ఒక స్వర్ణయుగంగా చెప్తారు. ఆ కాలంలో వచ్చిన సాహిత్యం మనకో ఆనాటి రాజుల గురించి, వాళ్ల పరిపాలన, ప్రజల జీవన విధానం, వాళ్ల ప్రేమకథలు, యుద్ధాల గురించి ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. సంస్కృత సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణుల చేత రాయబడితే, సంగం సాహిత్యం మాత్రం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల గొంతును వినిపించింది. రాజుల దగ్గర నుండి సామాన్య రైతుల వరకు అందరూ ఈ సాహిత్యంలో పాలుపంచుకున్నారు. అందుకే దీన్ని ఆనాటి సమాజానికి ఒక నిజమైన ప్రతిబింబం అని చెప్పొచ్చు. వేదాల నుండి సంగం సాహిత్యం వరకు, మౌర్య సామ్రాజ్యం నుండి బౌద్ధం, జైనం వరకు ప్రాచీన భారతదేశం మనకందించిన వారసత్వం నిజంగా చాలా గొప్పది. మరి ఆనాటి తత్వశాస్త్రం, సామ్రాజ్యాలు, సాహిత్యం నుండి వచ్చిన పునాదులు మన ఈనాటి ప్రపంచాన్ని ఎంతవరకు నిలబెడుతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.